ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ రిజల్ట్ ప్రకటిస్తారు. ఎన్డీఏ నుంచి పోటీలో సిపి రాధాకృష్ణన్ ఉండగా ఇండియా కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. 6 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. కాసేపట్లో రిజల్ట్ అనౌన్స్ చేయనున్నారు. పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడంతో ప్రెజెంట్ 781 మందే ఉన్నారు. పోలింగ్ లో బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ పాల్గొనలేదు. ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలుస్తారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 436కు చేరింది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతుంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు కనిపించడం లేదు. మరి కాసేపట్లోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు వెలువడబోతున్నాయి. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ రిజల్ట్ ప్రకటిస్తారు. ఎన్డీఏ నుంచి పోటీలో సిపి రాధాకృష్ణన్ ఉండగా ఇండియా కూటమి నుంచి బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. ఇక 6 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయింది. కాసేపట్లో రిజల్ట్ అనౌన్స్ చేయనున్నారు. పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావడంతో ప్రెజెంట్ 781 మందే ఉన్నారు. పోలింగ్ లో బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ పాల్గొనలేదు. ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలుస్తారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలముంది. వైసీపీ, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 436కు చేరింది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతుంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు కనిపించడం లేదు.